హుసేన్ సాగర్ లో గణేష్ నిమజ్జనంపై హైకోర్టులో విచారణ జరిగింది. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శర్మ అందిస్తారు. శర్మ, హుసేన్ సాగర్ లో నిమజ్జనంపై హైకోర్టు విచారణకు సంబంధించి మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి? గతంలో దాఖలైనటువంటి పిటిషన్ కి సంబంధించి వాళ్ళ విచారణ జరిగింది. మరో 5 నెలల్లో హైదరాబాద్ లో ఈ నిమజ్జనం ప్రారంభం అవుతుంది కాబట్టి ఈసారి ఎత్తును తగ్గించేలా విస్తృతమైనటువంటి ప్రచారం నిర్వహించాలి. ఎందుకంటే 40 ఫీట్లు 50 ఫీట్ల వల్ల ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు కావచ్చు, ఇతరత్ర సమస్యలు చాలా తలెత్తుతున్నాయి. కాబట్టి ఎత్తును తగ్గించేటువంటి విషయంలో విస్తృతమైనటువంటి ప్రచారం కల్పించాలని జిహెచ్ఎంసీని ఆదేశించింది. అలాగే సహజ రంగులు వాడాలి. ఎందుకంటే ఇతరత్ర రసాయనమైనటువంటి రంగులు వాడడం వల్ల ఆ చెరువులు కాలుష్యంతో పాటు అవి అందులో ఉండేటువంటి హుసేన్ సాగర్ లో ఉండేటువంటి పక్షులు కానీ ఇతరత్ర ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు తలెత్తుతాయి. కాబట్టి సహజ రంగులు వాడినటువంటి విగ్రహాలను నిమజ్జనం చేస్తే ఎలాంటి ఇబ్బందులు తలెత్తవు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్పింది. అయితే జిహెచ్ఎంసీ ఒక నివేదికను కూడా కోర్టుకు సమర్పించింది. సహజ వనరుల రంగుల కోసం 5 కోట్లు ఇప్పటికే మంజూరు చేశాము, 1 కోటి కూడా విడుదల చేసినట్టు చెప్పింది. అలాగే ప్రజల్లో విస్తృతమైనటువంటి చైతన్యం కలిగించే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నామని చెప్పింది. ఇక హుసేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో ఎత్తైనటువంటి నిర్మాణాలు ఏవైతే ఉంటాయో వాటి విషయంలో కూడా తగిన చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశిస్తూ విచారణను జూలై 4వ తేదీకి వాయిదా వేసింది. థాంక్యూ శర్మ.